ఆ మొత్తం హ్మ్. అంతా కూడా హ్మ్. అందులోనే ఉంది. అవును చిన్ని. అందులోనే ఉంది. అవును. అంటే నువ్వు హ్మ్. నువ్విక్కడ నీ కదలిక ఏదైతే హ్మ్. అది అయిందో యాక్చువల్‌గా ఆ కదలిక హ్మ్. ఎక్కడి నుంచి జరుగుతుంది? హ్మ్. అస్తిత్వంలోంచి కదులుతుంది కదా! హ్మ్. హ్మ్. నువ్వు బయట అంతే నుంచి కదా! గ్రహించేది హ్మ్. కూడా ఆ కదలిక హ్మ్. ఎక్కడ? నీ ఇప్పుడు అస్తిత్వంలోనే అప్పుడు జరుగుతుంది. నీకు హ్మ్. తెలుస్తుంది ఇది ఎలాంటిదంటే చిన్ని, హ్మ్. ఈ సైలెన్స్ నీకు ఎటువంటి స్థితిని చూపిస్తుందంటే హ్మ్. చిన్ని, హ్మ్. ఇప్పుడు ఈ మనం చెప్పుకునే విశ్వమానసం అంటున్నాం కదా! విశ్వమానవ హ్మ్. మానసం అంటాం. హ్మ్. ఇంకా విశ్వమానవ మానసం అని కూడా లేనటువంటి ఇప్పుడు ఆ! సర్వోపాధిలోని అస్తిత్వం ఏదైతే ఉందో హ్మ్. ఆ మొత్తం నీ ముందుకొచ్చేస్తుంది చిన్ని. వచ్చేస్తుందమ్మా. ఆ స్థితిలో నువ్వు అలా అవునమ్మా. ఉండిపోతా ఉంటే నీకు హ్మ్. నీకు నీకు హ్మ్. అర్థమైందా? అవును. ఇది అవును. ఇది ఎలా ఆయనేమంటాడు, "నీకు నువ్వే కనిపెట్టుకో ఇది" అంటున్నాడు. హ్మ్. ఇది ఎవరో చెప్పేది హ్మ్. కాదు. నీకు నువ్వు హ్మ్. తెలుసుకో. నీ స్వీయ ప్రజ్ఞ కావాలిక్కడ. నీ స్వీయ ఉండాలిక్కడ. అవునమ్మా. నీ స్వీయ హ్మ్. ఉండాలి. ఏ అరమరిక లేనటువంటి నీ స్వీయం. చూసావా? హ్మ్. ఆయనంటాడు ఏ కల్మషము లేనిదై ఉండాలది. హ్మ్. అంటే భద్రత ఉంటే కల్మషం ఖచ్చితంగా ఉందక్కడ. హ్మ్. నీకు అర్థమైందా? అవునమ్మా. అవును. భద్రత ఎప్పుడవుతే అదే హ్మ్. చిన్ని ఇలా ఎప్పుడు కదులుతుంది ఈ అస్తిత్వం? హ్మ్. హ్మ్. ఆయన ఒక మాట చెప్తాడు కదా! ఆ! రంగభూమే ఉంది. చూసావా? అమ్మా ఇదే ఆ! ఇదే ఆ! ఇప్పుడు ఆ! ఇక్కడ ఆ! ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఈ బోధలు విని ఆ! మీలాంటి వాళ్ళతో అనేక సార్లు ఆ! చర్చలు జరిపినప్పుడు ప్రతి ఒక్కసారి అదే హ్మ్. సమయంలో నాలో ఏం హ్మ్. జరుగుతుంది? ఇది నా మాటల అదే చిన్ని. వరకేనా? హ్మ్. హ్మ్. పైనేనా? నా అదే లోతుల్లోకి అదే మనం అదే మనం కదిలినప్పుడు అడిగేదిప్పుడు. ఆ! హ్మ్. ఇప్పుడు ఈయన హ్మ్. నమ్మక విశ్వాసాల గురించి మనం హ్మ్. ఎన్ని సార్లో మాట్లాడుకున్నాం. ఎన్ని సార్లు ఈని డిస్కషన్ చేసాం. అవును. భద్రత గురించి డిస్కషన్ చేసాం. అలా హ్మ్. రకరకాలు ఇందులోనన్నిటి గురించి డిస్కషన్ చేసాం. అయితే హ్మ్. ఈ డిస్కషన్ ఇక్కడ చేస్తాం. అయితే నువ్విప్పుడన్నట్టు ఒక రంగభూమి ఉంది. అంటే హ్మ్. నాకు హ్మ్. ఆహ్, వ నా 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 ముందుకొస్తుంది. హ్మ్. వచ్చినప్పుడు నాకు హ్మ్. ఈ విన్నది, ఈ అవగాహన కనుక నేను హ్మ్. సూటిగా, స్పష్టంగా, నిజాయితీగా నేను విన్నట్లయితే, అది నా హ్మ్. ముందుకొచ్చినప్పుడు నాకు హ్మ్. తెలియకుండానే చర్యలోకొచ్చేస్తుంది. హ్మ్. అవును ఎన్ చిన్ని. ఆ! అవును చిన్ని. ఎందుకంటే అన్నిటి నుంచి విరమణమ్మా. అది హ్మ్. వస్తుంది అదే ముందుకి. అంటున్నారు కదా! నా వీటన్నిటి నుంచి నువ్వు ముందుకొస్తుంది. దాన్ని నిరాకరణ. చూస్తుంది. నిరాకరణ. నిరాకరణమ్మ. ఇప్పుడు దాకా లక్షల సంవత్సరాల వెనక్కొచ్చేస్తుంది. మైండ్‌లో దాచిపెట్టినంతా కూడా ఆ! ఆ! అని ముందుకొచ్చినప్పుడు విస్ఫోటనం చెందించటమే అవును. ఆ జ్వాల అక్కడ ఆ! వెలుగుతూ ఉంటే, లేసిన ప్రతీది ఇక్కడ కాలిపోతుందమ్మ చిన్ని. అంతే కదా! అది ఆ చూసావా? జ్యోతి ఆ! వెలుగుతూ ఉంటే ఆ! ఆ! దాని ఆ! పరిధిలో ఆ! ఉన్నయన్నీ భస్మం హ్మ్. అవ్వాల్సిందే. హ్మ్. 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 ఇక్కడ ఆ అదే జ్యోతి అదే చిన్ని. వెలుగుతా ఉండాలి. అదే హ్మ్. చిన్ని. హ్మ్. హ్మ్. చూడు చిన్ని ఇప్పుడు తన భయం వల్ల ఒక భద్రతను అడ్డం హ్మ్. పెట్టుకుంటున్నాడు. హ్మ్. దైవాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడు. తనకు తెలియని దైవాన్ని నమ్మకంతో అడ్డం హ్మ్. పెట్టుకున్నాడు. హ్మ్. అంటే అంటే తన దైవీ స్థితినే మూసేస్తానని తెలియట్లేదు. తెలియట్లే. ఇది ఎంత పెద్ద ఈ ప్రమాదమో అన్నిటికంటే తెలియట్లేదు. పెద్ద నాటకం దేవుడు ముసుగేసుకొని. ఆ! ఇది దైవం ఇది ముసుగు ఇది. వేసుకొని ఆ! అన్నిటికంటే పెద్ద ఆ! నాటకం. ఆ! హ్మ్. పెద్ద ఇదిప్పుడు మోసం ఇది. హ్మ్. ఆ! అసలు త్యాగరాజు ఆయన ఒక పాట పాడతాడు. ఒక కీర్తన ఉంటుందండి. హ్మ్. తెర తీయగ రాధా రామ కాదని వారెవరు అని. హ్మ్. అంటే తెర తొలగించుకోవటానికి నాకిష్టం లేదు. హ్మ్. హ్మ్. తెర హ్మ్. ఆయన దాని అంతరార్థం దాని తాత్పర్యం అదసలు. నీకర్థమైందా? చాలా ఆ! ఎక్సలెంట్ ఉంది. హ్మ్. కానీ అసలు నాకు అవును. అర్థం కాదు అది అది హ్మ్. వింటాను. అసలు హ్మ్. నిన్ను కాదనేవారెవరంటే నేనెలా అనుకున్నానంటే, అక్కడ రాముడు, దేవుడు ఆయనొచ్చి ఈ తెర తొలగించాలన్నమాట. కాదు నేను కాదు. నిన్ను అలాగే తీసుకుంటున్నాను తప్ప, హ్మ్. ఇంత లోతుకి ఈ నమ్మక విశ్వాసాలను దాటేసి, నేను హ్మ్. దీన్ని చూసినప్పుడైతే ఇంక తెర ఉంటుందా అక్కడ? హ్మ్. చెప్పు. ముసుకుంటుందా? లేదు. అప్పుడు నువ్వన్నావు కదా! అవును. ముసుగుంటుందా? అవును. ఉండదు. ఎందుకుంటుంది? మనకి అమ్మ నిజాయితీ లేదమ్మా. ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఇది అంతే మరి. ఏమో ఇలా ఆ బతకడానికి అలవాటు నిజాయితీ పడిపోయాం. లేదు. మనం అందరి పట్ల నిజాయితీ కోరుకుంటాం. నిజాయితీ గావాలి మనకి. కానీ మనం మాత్రం ఒక్క క్షణం నిజాయితీలో ఉండం. మనలో ఉన్నది హ్మ్. ఒక్క హ్మ్. క్షణం మనలో ఉన్న కుత్సితం కానీ, మనలో ఉన్న సంకుచితం గానీ ఇవి మనం ఒప్పుకోం. దాన్ని ఎవరన్నా అంటే
అదే మనకు చిన్న ఇప్పుడు వచ్చేస్తుంది. రంగభూమి అన్నప్పుడు ఉమ్, నువ్వు చెప్పింది నాకు అర్థం. రంగభూమి ఉమ్, అన్నప్పుడు ఉమ్. రంగభూమికి వేరుగా నువ్వు లేవు సిన్ని. నువ్వే ఇంకేం రంగభూమి, నువ్వే అవును. వేదిక. నీకు ఉమ్, అర్థమైందా? అవును. నువ్వే వేదికగా ఉండి ప్రతి ఉమ్, దానికి ఉనికినిస్తావు. ఇది తెలుసుకోకపోతే ఎలా సిన్ని? ఉమ్, ఉమ్, ఎలా చెప్పు? అవును. పోరాటం అవుతుంది కదా. ఉమ్, ఇంకా ఇప్పుడు పోరాటం తప్ప సరళత అనేది లేదు అక్కడ. ఉమ్. ఇది ఇది మన వాళ్ళందరికీ తెలిస్తే బాగుందని నాకు అనిపిస్తుంది. సరే చివరిని వచ్చారు అమ్మా మీరు. చాలా టైం అయిపోయింది ఇక్కడ. అవును, చాలా టైం అయిపోయింది చూసాను. 1:20 అయిపోయింది. సరే అమ్మా, ఓం టైం చేసుకోండి. సరేమ్మా, ఇదే టాపిక్ పట్టుకుని మళ్ళీ రేపు మీ ముందుంటాను. రేపు కూర్చుందాం. నమస్కారం. 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 నమస్కారం.